హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్యశ్రీని. మేమైతే షిరిడి వెళ్తున్నాము. షిరిడి ఎంటర్ అయిన వెంటనే చూడండి, పెద్ద పెద్ద కొండలు ఫ్రెండ్స్. ఇక్కడ మేము ట్రైన్లో ఉన్నాము. ఇప్పుడు షిరిడిలోకి అయితే ఎంటర్ అయింది ట్రైను. షిరిడికి దగ్గరలో ఉన్నాము. చూడండి, ఆ గ్రీనరీ ఎంత బాగుందో. ఇక్కడ అంతా కూడా మొత్తం చెట్లు, పచ్చదనమే కనిపిస్తుంది ఎటు చూసినా. చూడండి, పెద్ద పెద్ద కొండలు, ఆ మబ్బులు, మేఘాలు చూసారా ఫ్రెండ్స్? చూడండి, ఆ కొండలను ఆనుకొని మేఘాలు ఎలా ఉన్నాయో, మబ్బులు ఆ కొండ మీద నుంచి మబ్బులు అలా పడుతున్నట్టుంది నాకైతే చూడటానికి. మీకు నచ్చిందా? కొండలు ఎంత బాగున్నాయో, గ్రీనరీ ఇలా చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇది ఇంకో కొండ, పెద్దది ఉంది కొండ. దీని మీద కూడా సేమ్ మబ్బులు కొండ మీద నుంచి పడుతున్నట్టు, చూడడానికి మబ్బులు కొండ ఆనుకున్నట్టు ఒకలాగలా కనబడుతున్నాయి. ఇది ఇంకోటి. ఇక్కడైతే భలే ఉంది. చూడండి, ఇప్పుడైతే మేము షిరిడి వచ్చేసాము. శ్రీ సాయి ఆశ్రమం భక్త నివాసులో అయితే మేము రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాము. ఆ సాయిబాబా దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాము. చూడండి, టెంపుల్లో సాయిబాబాకి ఏ పూజలు జరుగుతాయి, ఏం అలంకారం చేస్తారనేది ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఇక్కడ కుర్చీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లైన్ అది ఫ్రీ బస్కి క్యూ లైన్. అది ఫ్రీ బస్. ఇక్కడ ప్రతి 10 నిమిషాలకి ఒకటి ఉంటుంది, పావుగంటకి ఒకటి అలాగా. దర్శనానికి, ఈ ఆశ్రమాలకి, అలాగే ప్రసాదాలయానికి అన్నిటికీ కూడా ఫ్రీ బస్ అవైలబుల్లో ఉంటుంది. ఇది సాయి ఆశ్రమం భక్తి నివాస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్ కూడా ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిన్న ఫౌంటైన్ టైప్ అయితే ఉంది, కలర్స్తో చూడండి, కలర్ఫుల్గా ఆ కలర్ లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా మేమైతే పిక్స్ తీసుకున్నాం కొన్ని. ఇదిగోండి, ఇదంతా కూడా సాయి ఆశ్రమం భక్తి నివాసే. మీకు దూరంగా ఆరెంజ్ కలర్లో కనబడుతుంది ఫ్రెండ్స్, అదే ఇక్కడ మనకి రూమ్ తీసుకున్నానికి భోజనం పెడతారు అక్కడ. ఇదేమో టికెట్ కౌంటర్, అంటే రూమ్స్ మనం బుక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఆన్లైన్ బుకింగ్ అయినా ఆఫ్లైన్ అయినా సరే అదే ఆఫీస్ రూము. చెక్ ఇన్ అయినప్పుడు, చెక్అవుట్ అయినప్పుడు కూడా అక్కడికే వెళ్ళాలి. ఇక్కడైతే ఈ ఫౌంటైన్ చాలా బాగుంది, కలర్ లైటింగ్తో కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి, దూరంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఎల్లో అండ్ బ్లూ కలర్లో. అవి కిడ్స్ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బళ్ళు ఇవన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ. మాకైతే జే బ్లాక్లో వచ్చింది రూమ్ కూడా చాలా బాగుంది. మా అమ్మగారు, మా అక్క వాళ్ళ అబ్బాయి, మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము, సాయిబాబా దర్శనానికి. అలాగే ఇక్కడ మనకి దగ్గరలోనే టీ క్యాంటీన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత పెద్దదో సాయి ఆశ్రమం భక్తి నివాస్. ఇదిగోండి, టీ క్యాంటీన్ అని చెప్పాను కదా, ఇదే. టీ 2 రూపీస్ అండ్ కాఫీ 3 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువ రేటుకి వస్తాయి. అలాగే టిఫిన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 5 రూపీస్ ఒక ప్యాకెట్ వచ్చి. అదిగోండి, చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రూట్ చూపిస్తున్నాను కదా,
ఈ బిల్డింగ్ వెనకాలకి ఇప్పుడు చూపించిన రూట్ నుంచి వెనకాలకి వెళ్తే అక్కడ ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి పెడతారు. ప్యాకెట్ వచ్చి 5 రూపీస్. ఈ బిల్డింగ్ వెనకాల ఒక చిన్న పూరి లాంటివి ఒక 4, ఒక స్వీట్ అండ్ అలాగే ఒక డాల్ మిక్చర్ కర్రీ ఒకటి వేశారు. 5 రూపీస్ ప్యాకెట్. ఇది చూడండి, మేము దర్శనంకి వెళ్తుంటే దారిలో మాకు ఈ పార్క్ అయితే కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఆ గ్రీనరీ ఎంత బాగుందో. సాయిబాబా టెంపుల్ సరౌండింగ్స్లో ఇదంతా సాయిబాబా కాంప్లెక్స్ అంటారు ఇది. ఇదిగోండి సాయిబాబా మందిరం. ఇది గోపురం కనబడుతుంది మందిరం. ఇది ఎగ్జిట్ గేట్ ఫ్రెండ్స్. దర్శనం చేసుకున్నాక మనం వచ్చే ఎగ్జిట్ గేట్ ఇది. గేట్ నెంబర్ 4. ఇక్కడ ఫ్రీ చెప్పులు స్టాండ్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫోన్ లాకర్స్ అవి కూడా. బయటికి రాగానే ఎదురుగుంటా మనకి పార్క్ అయితే కనిపిస్తుంది. శ్రీ సాయి పల్లకి గార్డెన్. చూడండి సాయిబాబా స్టాచ్యూ ఎంత బాగుందో. బయటికి రాగానే ఎదురుగా ఉంటుంది. అలాగే దీని పక్కనే మనకి ఐ లవ్ సాయిబాబా అని ఉంటుంది. ఇక్కడ పిక్స్ తీసుకొచ్చి మనం మేమైతే ఇప్పుడు ఈ గార్డెన్ లోపలికి వచ్చాము. సాయిబాబా పెద్ద విగ్రహం, కలువ పూల సాయిబాబా ఉన్నట్టు, ఆయన మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టు ఉంది స్టాచ్యూ. ఇదైతే పార్క్ చాలా బాగుంది. చూడండి, పెద్ద చెట్లు చిన్న చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎటు చూసినా పచ్చదనమే. అందులోనూ వర్షం ఒకటి పడుతుంది ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కూల్గా పచ్చదనంతో చాలా బాగుంది. చూడండి సాయిబాబా నీళ్లు పోస్తున్నట్టు కలర్ఫుల్ ఎంత బాగుందో. మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. దర్శనం అయిపోయాక మేము శ్రీ సాయి ప్రసాదాలయానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అది టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. 3 కిలోమీటర్స్ లోపలే, 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ శ్రీ సాయి ప్రసాదాలయానికి. శ్రీ సాయి ప్రసాదాలయ. ఫుడ్ అయితే మన సైడ్ లాగా ఉండదు, అందరికీ తెలుసుకుంటుంది. మహారాష్ట్ర కదా, ఫుడ్ కొంచెం, కానీ సాయిబాబా ప్రసాదం కాబట్టి మనం తినాలి, మంచిది. ఇదిగోండి చూడండి, ఇక్కడ సాయిబాబా స్టాచ్యూ ఎంత బాగుందో. సాయిబాబా స్వయంగా ఆయనే వండి మనకి పెడుతున్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా ఆయన అక్కడ ఉన్నట్టు ఉంది. షిరిడీలో ఎటు చూసిన పచ్చదనమే. సాయిబాబా నడిచిన ప్రదేశం ఇది. ఎటు చూసినా ఆయనే మనకి ఉన్నట్టు ఆ భక్తి భావన అలా ఉంటుంది మన మనసులో. ప్రతి అణువులోనూ సాయిబాబాయే ఉంటారు షిరిడీలో. దేవుడు లేనిది ఎక్కడ, అన్ని చోట్ల ఉంటాడు. కాకపోతే షిరిడీలో ఇంకా మనకు ఆ ప్రశాంతత అనేది తెలుస్తుంది. చాలా బాగుంది షిరిడీ అయితే. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ డే మేము ట్రిప్కి వెళ్ళాము, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఫుడ్ అయితే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.